హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్ అనమాట. సో మామూలుగా లేదు రచ్చ. ఈసారి ఎవరు ఎలిమినేషన్ అవుతారా ఏంటి అనేది వెయిట్ చేస్తున్నారు కదా. సో ఈరోజు మిడ్ నైట్ వరకే ఖచ్చితంగా ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటాయి. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓటేసుకోండి. అండ్ మామూలుగా చేంజెస్ జరగట్లేదు, కానీ ఈసారి ఎలిమినేషన్లో ఒక ట్విస్ట్ ఉండబోతున్నట్టుగా మనకు ఒక సమాచారం. బట్ అది 100% అయితే కాదు, జస్ట్ మనకు ఒక లీక్ లాగా అనుకోండి. సో అది ఏంటి, ఎలా ఉండబోతుంది, ఆ లీక్ ఏంటి అనేది కూడా వెయిట్ చేస్తున్నారు కదా. సో అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఈసారి నామినేషన్స్లో 6 ఉన్నారు. సో నామినేషన్లు ఉన్న 6 ఒక్క గౌతమ్ తప్ప మిగతా వాళ్ళకి చాలా ఓటింగ్ అనేది పడుతుంది అని అంటే చాలా ఫేక్ ఓటింగ్ ఎక్కువగా పడుతుంది. ఫేక్ ఓటింగ్ మీన్స్ అంటే మరీ అంత అది కాదు, కొంతవరకు ఈ ఇన్స్టాగ్రామ్స్ ఉంటాయి చూసారా, ఇన్స్టాగ్రామ్ పోల్స్లలో చాలా ఎక్కువగా ఓటింగ్ అనేది ఫేక్ ఓటింగ్ నడుస్తూ ఉంది. సో అది చెప్పాలనుకున్నాను. సో వెబ్సైట్లో కానీ యూట్యూబ్లో కానీ మ్యాక్సిమము టాప్ పొజిషన్ అయితే గౌతమే ఉంటున్నాడు కాబట్టి. సో తర్వాత పొజిషన్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈసారి ఎలిమినేషన్ ఒకవేళ ఛాన్స్ ఎవరికి హైలీగా ఉంది అని అంటే పృథ్వీకి హైలీగా ఉంది, మన అవినాష్కి హైలీగా ఉంది. సో ఇద్దరిట్లలో ఒకరు ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇది ఎలిమినేషన్ మీద బేస్ అయి ఉంటుందా లేదంటే కాదు. ఈసారి నో ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంది అని అంట. ఇది మనకు నిజంగానే లీక్, గుర్తుపెట్టుకోండి, ఇది నిజంగానే లీక్. చెప్పొద్దు అనుకున్నా కూడా చెప్పాల్సి వస్తుంది పరిస్థితి. కానీ ఇది పక్కా కన్ఫర్మేషన్ అయితే కాదు. ఎందుకంటే మనకు సాటర్డే మార్నింగ్ అయితే ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆ సిచ్యువేషన్ తర్వాతనే ఏదైనా కన్ఫర్మేషన్ చేయగలం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఖచ్చితంగా నో ఎలిమినేషన్కి పాసిబిలిటీ ఉంది, ఇది చెప్పడమే, ఇంకేమీ లేదు. నో ఎలిమినేషన్కి పాసిబిలిటీ ఉంది అని అంటే ఏ విధంగా ఉండొచ్చు అనేది మీకు పెద్ద డౌట్ కదా. సో ఈసారి ఎవిక్షన్ ఫ్రీ పాస్ అనేది ఖచ్చితంగా వాడేసి, సో దీన్ని నో ఎలిమినేషన్ బేసెస్ మీద, నో ఎలిమినేషన్ ఛాన్సెస్ మీద క్రియేట్ చేయబోతుందా అంటే సో ఇది 50-50 ఛాన్సెస్ అబ్బా. ఇది 100%, 90% చెప్పే పరిస్థితిలో లేదు. ఎందుకంటే నో ఎలిమినేషన్ పెట్టే ఛాన్సెస్ ఉంది, అది 50-50 ఛాన్సెస్. సో ఇక్కడ ఏమైపోతుంది అంటే ఒక 2 విధాలుగా ఉంటుంది. ఇది ప్రీవియస్ సీజన్లో కూడా జరిగింది. సో ఒకరిని ఎలిమినేట్ చేసి, అంటే ఎలిమినేట్ చేయడం అంటే ఒకరిని సేవ్ చేస్తారు. ఎలిమినేషన్ మన ఎవిక్షన్ షీల్డ్ తోటి ఒకరిని సేవ్ చేసినాక ఇంకొకరిని ఎలిమినేట్ చేస్తారు. సో ఇది ఒక ప్రాసెస్. ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా నువ్వు బాటంలో ఉన్నావు కాబట్టి నువ్వు ఎలిమినేట్ అవ్వాలి, నువ్వు సేవ్ అయినావు, సో మిగతా పర్సన్ను కూడా సేవ్ చేద్దాము అనుకోవడం ఇంకొక ప్యాటర్న్. సో ఈ ప్యాటర్న్ ఎక్కువగా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అనమాట. ఇది వర్కౌట్ అయ్యేది కూడా అవినాష్ మీదనే వర్కౌట్ చేయబోతున్నాడు. అవినాష్ మీదనే వర్కౌట్ అవుతుందా అంటే అది వర్కౌట్ చేస్తాడు బిగ్ బాస్. ఎందుకు అని అంటే సో మ్యాక్సిమం ఈసారి ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు కూడా ఎక్కువగా హైప్ క్రియేట్ చేసి ఎక్కువగా మంచి ఎంకరేజ్మెంట్ లాగా ఎలివేషన్ ఇచ్చింది మాత్రం అవినాష్కే. ఎందుకంటే వాళ్ళ మిస్సెస్ వచ్చినప్పుడు జరిగింది, లోపల యాక్షన్ రూమ్లో వాళ్ళకి ఒక డిన్నర్ సెటప్ చేసి ఇదంతా చేయడం, కొంత ఎలివేషన్ అయితే గట్టిగానే ఇచ్చినట్టుగా అనిపించింది. చాలా ఎక్కువగా ఇచ్చిన ఫీలింగ్ అయితే నాకు అనిపించింది అనమాట. సో అందుకే ఈసారి ఎలిమినేషన్ ఫేస్ చేయబోయేది అవినాష్ అయ్యింది అనుకో, ఎవిక్షన్ షీల్డ్ వాడితే ఖచ్చితంగా నో ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఉంది. ఎందుకు నో ఎలిమినేషన్? ఒకవేళ బాటంలో కానీ విష్ణుప్రియ ఉన్నా, అండ్ పృథ్వీ ఉన్నా, అండ్ తేజ ఉన్నా, యష్మి ఉన్నా, ఈ 4 ఖచ్చితంగా బాటంలో ఉంటే ఎవరికైనా యూజ్ చేయొచ్చు కదంటే, ఎవరికి యూజ్ చేసినా చేయకపోయినా ఎవరికి యూజ్ చేసినా ఒకవేళ ఇన్ కేస్ పృథ్వీని ఎలిమినేట్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఎవిక్షన్ షీల్డ్ అనేది పెద్ద యూజింగ్ ఏం ఉండకపోవచ్చు. సో ఎందుకనంటే ఈసారి చాలా నామినేషన్ ప్రాసెస్ మీద బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ వచ్చినాక ఆల్మోస్ట్ అందరూ చెప్పిన మాట ఏంది, ఎవరితోటి ఉండాలి, ఎవరితో సేఫ్గా ఉండాలి, ఎవరితో స్ట్రాంగ్గా ఉండాలి, ఎవరిని దూరం పెట్టాలి, ఎవరిని ఏ విధంగా చూడాలి అనేది అందరి ఫ్యామిలీస్ హింట్లు ఇచ్చారు. ఆ హింట్లను బట్టి ఖచ్చితంగా నామినేషన్ మీద ఆ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఇంపాక్ట్ క్రియేట్ అవ్వడం కంటే ఎక్కువ కూడా సో పృథ్వీ ఉండడం వల్ల, ఒకవేళ పృథ్వీని ఉంచడం వల్ల, ఈ ఓటింగ్ ఆర్డర్స్ ఇవన్నీ పక్కన పెట్టి నేను ఒక పాసిబిలిటీస్ చెప్తున్నాను అనమాట. ఒకవేళ పృథ్వీ అయితే ఖచ్చితంగా ఉన్నాడు అని అనుకోండి, ఒకవేళ ఉన్నారా లేదా ఎలిమినేషన్ గురించి వదిలేండి, ఒకవేళ పృథ్వీ ఆ సిచ్యువేషన్ నామినేషన్ సిచ్యువేషన్లో ఉన్నారనుకోండి,
సో అప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవుతాడు? గౌతమ్ని టార్గెట్ చేస్తాడా? గౌతమ్ని ఖచ్చితంగా అటాక్ చేయబోతున్నాడా? లేదు అంటే ప్రేరణని చూడబోతున్నారా? వాళ్ళ గ్యాంగ్లోనే వాళ్ళకు గొడవలుగా స్టార్ట్ అవ్వబోతుందా ఏంటి అనేది ఇంపాక్ట్ ఎక్కువ క్రియేట్ అవుతుంది కూడా. సో ఖచ్చితంగా ఈ నామినేషన్స్ అనేది హెవీ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి నో ఎలిమినేషన్ పెట్టి, ఎందుకంటే లాస్ట్ సీజన్లో ఇంతకుముందు సీజన్స్ ఎప్పుడు కూడా ఇంత దారుణంగా ఓపెన్గా స్టేట్మెంట్లు, ఓపెన్గా ఫీడ్బ్యాక్లు ఇచ్చింది ఎక్కడా లేదు, ఏ సీజన్లో కూడా ఇవ్వలేదు. ఈసారి మాత్రమే చాలా దారుణంగా ఫీడ్బ్యాక్లు దన ఇచ్చేసినట్టుగా అనిపించింది. ఆల్మోస్ట్ అందరికీ ఓపెన్గానే చెప్తున్నారు. ఇంకా ఎపిసోడ్లన్నా కొంతవరకు చూపిస్తున్నారు, కానీ లైవ్లో అయితే మరి దారుణంగా ఓపెన్ స్టేట్మెంట్ లెక్క అన్నీ ప్రతి ఒక్కటి చెప్పేస్తున్నారు. ఏ డౌట్లు ఉన్న వాళ్ళకి ఆ డౌట్లకు క్లారిటీ ఇచ్చేస్తున్నారు హౌస్మేట్స్ అందరికీ. సో అలాంటప్పుడు ఖచ్చితంగా ఈ గొడవలు అయితే జరుగుతాయి. అండ్ ఎవరి మీద ఇప్పుడు మారిర్రా, వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ని తీసుకొని మారారా, లేదు అని అంటే ఇంత స్ట్రాంగ్గా కౌంటర్లు జరుగుతాయా, లేదంటే సప్పగా జరుగుతాయా, దాని మీద బేస్ అయ్యి ఈ ఎపిసోడ్గా నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయినప్పుడు సీజన్ ఒక రేంజ్లో ఒకవేళ కానీ అది వర్కౌట్ అయితే, లేదు వీళ్ళ గొడవలు వీళ్ళ చేసుకుంటామని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళ ఇచ్చిన ఇన్పుట్స్ని పాజిటివ్ వేలో కాకుండా నెగిటివ్ వేలో తీసుకున్నా కూడా సీజన్ ఖచ్చితంగా దుమ్ములేసేలాగా పైకి వెళ్ళిపోతుంది, జప్పమని పైకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఆ రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది. సో అందుకనే మ్యాక్సిమం పృథ్వీని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ తక్కువ. ఎవిక్షన్ షీల్డ్ వాడినా వాడకపోయినా ఖచ్చితంగా పృథ్వీని నో ఎలిమినేషన్ పెట్టి ఖచ్చితంగా షీల్డ్ వాడేటట్టుగా క్రియేట్ చేస్తారు అనేది నాకు ఎక్కడో అనిపిస్తుంది. బట్ మనకు వచ్చిన ఇన్ఫో ప్రకారంగా ఎక్కడో లీక్ ప్రకారంగా అనిపిస్తుంది. అది తెలిసినా కానీ కన్ఫర్మేషన్ చేయలేకపోతున్నాం. బట్ ఒకవేళ ఎలిమినేషన్ కూడా పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే ఇప్పటికే హౌస్లో 10 మంది ఉన్నారు. సో ఖచ్చితంగా ఎలిమినేషన్ అయితే జరగాలి. ఎవరు జరుగుతుంది ఏంటి అసలు ఎలిమినేషన్ ఫేస్ ఇప్పుడు 11th వీక్, ఇంకా 3 వారాలే ఉంది. 4 వారాలు 4 వెళ్ళిపోవాలి, ఒక డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండాలి. సో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి కాబట్టి ఇలాంటి టైంలో ఖచ్చితంగా నో ఎలిమినేషన్ పెట్టే ఛాన్సెస్ కూడా లేదు. ఇది కూడా 50-50 ఛాన్సెస్ అనమాట. సో అప్పుడు ఓటింగ్ ప్రకారంగా ఎవరు ఎలిమినేట్ అవుతారు. సో మ్యాక్సిమం సెకండ్ పొజిషన్ వచ్చింది యష్మి ఉంది. సో యాజ్ యూజువల్గా యష్మి సేమ్ పొజిషన్స్లో 18% ఓటింగ్ తోటి ఈమె సేమ్ పొజిషన్ని మెయింటైన్ చేస్తుంది, సేమ్ పొజిషన్లో ముందుకెళ్ళిపోతూ ఉంది. ఇంతకు మించి ఇంకా చెప్పేది ఏమి లేదు ఈమె గురించి, అయితే క్లారిటీగా చెప్తున్నాను. ఈమె గురించి ఇంతకు మించి చెప్పేది ఏమి లేదు అనమాట. సో మనం అనుకున్న రేంజ్ కంటే దాన్ని ఇంకెక్కడికో తీసుకెళ్తారు అని అనుకున్నాం, బట్ అది జరగకపోవచ్చు. ఓటింగ్లో పెద్ద చేంజెస్ ఏం జరగట్లేదు కూడా. సో ఫస్ట్ పొజిషన్ 34% అండ్ 1% వరకు పెంచుకొని గౌతమ్ కృష్ణ టాప్ పొజిషన్ ఉన్నాడు. సెకండ్ పొజిషన్ 18% ఓటింగ్ తోటి నిన్న ఈవినింగ్ ఇప్పుడు కూడా సేమ్ ఓటింగ్ తోటి ఈమె యష్మి అయితే చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. ఇంకా గ్రూప్లో నిఖిల్ ప్రేరణ ఓటింగ్ అనేది ఖచ్చితంగా ఈమెకు పడుతుంది, ఇది క్లియర్ గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత వచ్చేసరికి టేస్టీ తేజ మళ్ళీ 1% తగ్గింది. టేస్టీ తేజ పాపం రాను ఈయన డేంజర్ పొజిషన్లోకి వస్తున్నాడు అంటే ఖచ్చితంగా డేంజర్ పొజిషన్లోకి వస్తున్నట్టుగానే అనుకోవచ్చు. ఎందుకంటే ఆ రేంజ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ వచ్చినాక ఇప్పుడు రేపు ప్రోమోలో చూసి సిచ్యువేషన్ వచ్చినాక అప్పుడు వాళ్ళ పేరెంట్స్ వస్తారా రారా అనే దాని మీద వాళ్ళ మదర్ వస్తారు పక్కాగా. సో చూడాలి అండ్ ఏ విధంగా ఉండబోతుంది. అండ్ స్టేజ్ మీదకి వీకెండ్ ఎవరెవరు రాబోతున్నారంటే సో శివాజీ గారు వస్తారు, అమర్దీప్ వస్తారు, ఒక్కొక్కరు చాలా ఏమంటారు మహామహులే వచ్చేలాగా కనిపిస్తున్నారు. సీజన్ 7 నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది వచ్చేటట్టు ఉన్నారు. సో తేజకి 14% అండ్ విష్ణుప్రియకు కూడా బాగా ఓటింగ్ పెరిగింది నిన్న ఎపిసోడ్ తర్వాత. అండ్ మనం ఒక వీడియో చేసి పెట్టాము క్లారిటీగా. నిజంగానే చాలా కిడ్డిష్గా చాలా జెన్యూన్గా అనిపించింది నాకైతే, నాకు పర్సనల్గా అనిపించింది. మీకేమనిపించింది ఏందని కింద కామెంట్ చేయండి. 14% తోటి 4th పొజిషన్లో ఉన్నది, 1% ఇంక్రీజ్ అయింది. ఈమె ఓటింగ్ అనేది ఎపిసోడ్ తర్వాత కొంచెం ఇంపాక్ట్ అనేది క్రియేట్ అయింది. ఆ ఇంపాక్ట్ని ఖచ్చితంగా ఓటింగ్ లాగా మలిచారు వాళ్ళ ఫ్యాన్స్ అయితే. సో ఈమెకు 14% ఓటింగ్ తోటి 4th పొజిషన్లో ఉన్నది. తర్వాత పొజిషన్ వచ్చేసరికి అవినాష్ ఉన్నాడు. అవినాష్కి 11% ఓటింగ్ నడుస్తుంది. 1% ఓటింగ్ అయితే తగ్గింది. నిన్న ఈవినింగ్కి ఈరోజు మార్నింగ్కి చూసుకుంటే మాత్రం 1% ఓటింగ్ తగ్గి ఈయన 5th ప్లేస్లోనే ఉన్నాడు. సో నిన్న ఈవినింగ్ కూడా 5th పొజిషన్లో ఉన్నాడు, బట్ 1% ఓటింగ్ అనేది తగ్గింది అనమాట. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి పృథ్వీ లాస్ట్ బట్ ద లీస్ట్ అన్నట్టుగా 10%, 1% ఓటింగ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఎపిసోడ్ తర్వాత వాళ్ళ మదర్ వచ్చినాక ఎంతో కొంత ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ అయినట్టుగా అనిపించి ఒక 1% ఓటింగ్ 10% తోటి మనోడైతే లాస్ట్ బాటంలో ఉన్నాడు అనమాట. సో బాటంలో పృథ్వీ ఉన్నాడు, బాటమ్ 2లో వచ్చేసరికి మాత్రం అవినాష్ ఉన్నాడు. సో వీళ్ళిద్దరిట్లలో ఎలిమినేషన్ జోన్ను ఫేస్ చేయబోతున్నారంటే ఛాన్సెస్ హైలీగా వీళ్ళిద్దరి మధ్యనే నడవబోతుంది అనేది నాకున్నదే కాదు, ఓటింగ్ ఆర్డర్ ప్రకారంగా చూసుకుంటే వాళ్ళిద్దరే లీస్ట్లో ఉన్నారు అనమాట.
సో ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ కోట్ వేసుకోండి, గుర్తుపెట్టుకోండి, నచ్చిన కంటెస్టెంట్ కోట్ వేసుకోండి. నో ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ కూడా 50% ఉంది, అండ్ ఎలిమినేషన్ కూడా ఛాన్స్ 50-50 ఉంది అనమాట. సో రెండు విధాలుగా చూసుకున్నా ఏమీ చేయలేం. సో అందుకని ఈ వీడియో అయితే మీకు నచ్చిందా? అంతకంటే ముందు ఏంటి అంటే మీరు చేయాల్సింది మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓట్ వేసుకోండి. ఈరోజు మిడ్-నైట్ తోటి క్లోజ్ అయిపోతుంది ఓటింగ్ అనేది. సో అందుకే చెప్తున్నాను, పదే చెప్తున్నాను అంటే కొంచెం ఆలోచించుకోండి. డేంజర్ పొజిషన్లో వాళ్ళ గురించి పర్టికులర్గా చెప్పానంటే నిజంగా వాళ్ళు డేంజర్ పొజిషన్లో ఉన్నారు. మీరు సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ చేస్తారని చెప్తున్నాను అనమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్